3 సంవత్సరాలుగా తిరుపతి వెళ్ళాలి అనుకునేటువంటి కోరిక ఈనాటికి నెరవేరింది. మా ఫ్రెండ్తో రోజుల ముందే మేము తిరుపతి వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఆ క్రమంలో నన్ను మా ఫ్రెండ్ బొబ్బిలి రైల్వే స్టేషన్ డ్రాప్ చేయడానికి వచ్చాడు. అంటే నన్ను రైల్వే స్టేషన్కి డ్రాప్ చేసిన తర్వాత నేను రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళిపోయాను. సో మా ట్రైన్ కోసం నేను ఎదురు చూస్తున్నాను, అయితే మా ఫ్రెండ్ కోసం కూడా నేను ఎదురు చూస్తున్నాను. ముందుగానే మేము ప్లాన్ చేసుకున్న విధంగానే ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్నాం. ఆ విధంగా థర్డ్ ఏసీలో ఎంటర్ అయిపోయిన తర్వాత మేము కోనేటికి స్నానానికి వెళ్ళాం. నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేను కోనేటిలో స్నానం చేసి ఆ తర్వాత వరాహస్వామిని దర్శించుకోవడానికి మేము బయలుదేరాం. ఆ స్థల పురాణం ప్రకారం వరాహస్వామిని దర్శించుకొని తర్వాత ఆ దేవదేవుడైనటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. అది స్థల పురాణం సూచిస్తుంది మనకి. అదే నేను కూడా స్నానం చేసుకున్నాను. నా జీవితంలో మొట్టమొదటిసారి పుష్కరిణిలో స్నానం చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉంది. ఎంత స్వచ్ఛమైన నీరు అంటే ఆ పుష్కరిణిలో స్నానం చేసే విధానం కూడా తెలుసుకోవాలి. నోరు పుక్కలించకూడదు, బట్టలు తడపరాదు, బట్టలు ఉతకరాదు, సబ్బు షాంపూ లాంటివి వాడరాదు. ఎందుకంటే దీని దేవుడి యొక్క కార్యక్రమాలకి వినియోగిస్తారు కాబట్టి ఆ వాటర్ని. పుష్కరిణిలో స్నానం చేసేసిన తర్వాత మేము లాకర్కి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. అదే ఈ ఫోటో. తర్వాత మావాడు కూడా టిప్గా పెదరాయిడ్లా తయారైపోయాడు. మరలా మేమిద్దరం కూడా దర్శనానికి వెళ్ళడం రెడీ అవుతున్నాం. బట్ మొబైల్స్ అన్నీ పెట్టేయాలి కాబట్టి మాకు ఫోటో తీసుకోవడం అవ్వదు. బయటకు వచ్చిన తర్వాత అక్కడ కుర్రోడిని రిక్వెస్ట్ చేస్తే మా ఇద్దరికి ఒక ఫోటో తీసి మా వాట్సాప్ షేర్ చేసేసాడు. మాకు వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మేము లాకర్కి వెళ్ళి డ్రెస్ చేంజెస్ చేసుకొని మేము ఏదైనా తినడానికని బయటకు వచ్చేసాం. అక్కడ చూసారు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర అది ఆ స్పాట్ అనేది. మేము ఉదయం 8 గంటలకి 7:30కి మేము కోనేటికి వెళ్ళి స్నానం చేసేసుకొని పుష్కరిణిలో స్నానం చేసుకొని వరాహస్వామిని దర్శించుకొని మరలా లాకర్కి వెళ్ళి లాకర్ నుంచి వచ్చి ఆ తర్వాత సర్వదర్శనానికి మేము యాక్చువల్గా 300 రూపాయల టికెట్లు మేము బుక్ చేయడానికి అవ్వలేదు మాకు. సో అందువల్ల మేము మరి సర్వదర్శనానికి ఫ్రీ లైన్లోకి వెళ్ళిపోయాం. భగవంతుని దయవల్ల, వెంకటేశ్వర స్వామి దయవల్ల, శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి దయవల్ల మేము 8 గంటలకు టోకెన్ అక్కడ మాకు టికెట్ ఇస్తే మధ్యాహ్నం 1 గంటకి మేము బయటకు వచ్చేసాం. సో ఓవరాల్గా తడికొండ వెంగమాంబ అంటే ఆ అన్నసత్రంలో అన్న ప్రసాదాలు తీసుకొని బయటకు వచ్చేసరికి చాలా ఎండగా ఉంది. మరి వచ్చేసిన తర్వాత మేము 3:30 అయింది. 3:30 అయిన తర్వాత ఇప్పుడు ఇది ఏంటంటే మేము లాకర్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకు వచ్చేసాం. మా వాడు ఏదైనా తేవడానికి వెళ్ళాడు. అక్కడ మనం రూపాయి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు ఫుడ్ విషయంలో వెంకటేశ్వర స్వామి సన్నిధిలో. ఇక్కడ ఇదేంటంటే ఇది సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి అక్కడి నుంచి షాపింగ్. హాయ్ గైస్ అని అంటున్నాడు. అదేవిధంగా మనం ఏదైనా షాపింగ్ చేసుకోవచ్చు. వస్తాడు అనేసి మేము వెయిట్ చేస్తున్నాం. ఈలోపు మా పులి వచ్చేసింది. అది చూడండి, కదంబలం ఇచ్చారు వాడు ఒక ప్లేటు, నేను ఒక ప్లేట్ తీసుకున్నాం. ఇనఫ్, చాలా బాగానే ఉంది, ఎక్సలెంట్. అది వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ పురుషోత్తమ హరి శ్రీరమణ తిరువెంకటగిరి శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ తిరుమల వాస శ్రీరమణ భవభయనాశ శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ పురుషోత్తమ హరి శ్రీరమణ తిరువెంకటగిరి శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ తిరుమల వాస శ్రీరమణ భవభయనాశ శ్రీరమణ
श्रीपद्मनाभ वैकुण्ठनाथ जय विष्णुतेज राजाधिराज कव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचन्द्र जय कल्किरूप शौरीश मोदक नाग जय 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 వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ పురుషోత్తమ హరి శ్రీరమణ తిరువెంకటగిరి శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ తిరుమల వాస శ్రీరమణ భవభయనాశ శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ పురుషోత్తమ హరి శ్రీరమణ తిరువెంకటగిరి శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ వెంకటేశ శ్రీరమణ శ్రీనివాస శ్రీరమణ తిరుమల